నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం మేడం. జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీంతో కలిశారు. అంటే వారితో మాట్లాడినప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ అధికారంలోకి రాబోతుంది మేమే, దేశం మొత్తం తిరిగి చూసేలా రిజల్ట్ ఉండబోతుంది. అంటే లాస్ట్ టైం 151 సీట్లు గెలుచుకుంటే ఈసారి అంతకు మించి 22 ఎంపీ సీట్లు గెలుచుకున్నాం, ఈసారి అంతకు మించి మేము గెలుచుకుంటాము అని చెప్పారు. ఇదే నేపథ్యంలో మరొక వ్యాఖ్య ఏంటి అంటే ప్రశాంత్ కిషోర్ మాట మార్చేశారు అంటూ కూడా వ్యాఖ్యానించారు. అసలు జగన్మోహన్ రెడ్డి ఇంత కాన్ఫిడెంట్గా ఉండడానికి రీజన్ ఏంటి? అసలు ఏం జరిగింది అంటారు? అంటే ఆయన అలా ఉండటానికి 2-3 రకాల కారణాలు ఉన్నాయి. ఒకటి, అతి ఆత్మవిశ్వాసం. నిజం తెలిసినప్పటికీ కూడా దాన్ని అంగీకరించకపోవటం, దీన్ని డినయల్ స్టేజ్ అంటారు. ఈ డినయల్ స్టేజ్ ఎంత దారుణమైంది అంటే, మనం మునిగిపోతున్నాము అని తెలుస్తుంటుంది ఓ పక్క, కానీ దాన్ని ఒప్పుకోవద్దు అనిపిస్తుంది ఇంకొక పక్క. పరీక్ష బాగా రాయలేదని తెలుసు, దాన్ని ఒప్పుకోవటానికి ఇష్టం ఉండదు, కానీ ఇంటికి వచ్చి ఏం చెప్తారు? బాగా రాసామని చెప్తారు. ఎందుకంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి బ్యాండ్ బాజా మోక్కుండా ఉంటుందని చెప్పి చెప్తారు. అలాగే డినయల్ అన్నమాట. ఇక్కడ కూడా ఏంటి అంటే, వాళ్ళకు కూడా మనసులో ఏమనిపిస్తుంది అంటే దాన్ని ఒప్పుకోబుద్ధి కాదు. అందుకు తల్లిదండ్రులతో అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉంటారు, బ్యాండ్ బాజా మోగుతుందని చెప్పేవాళ్ళు ఉంటారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి 2 రకాల పరిస్థితి ఉంది. ఒకటి, ఒప్పుకోవటం ఇష్టం లేనిది ఒక కారణం. రెండో కారణం ఏంటి అంటే, తన పార్టీకి పెట్టుబడి పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు టిక్కెట్లు ఆశించిన వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని టిక్కెట్లు ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. వాళ్ళ చేత ఖర్చు పెట్టించిన పరిస్థితి కూడా ఉంది. నియోజకవర్గాలు మార్చేసిన పరిస్థితి కూడా ఉంది. మీరు గమనిస్తే అసలు సంబంధం లేని వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్ళేసి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొని వచ్చి, అతను చిత్తూరు జిల్లా అతను తీసుకొని వచ్చి ఒంగోలులో పోటీ చేయించి, ఇట్లా చేసిన వాళ్ళు ఇప్పుడు వీళ్ళందరికీ ఏంది మా బతుకులు ఇట్లా బండలు చేసావు, నువ్వు మా బతుకులు ఇట్లా చేసావేంటి, మేము కష్టపడి ఇట్ట చేసి సంపాదించిన డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఇచ్చేసేసావు. మామూలుగా కొన్ని పార్టీల్లో ఏంటంటే, కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఇట్లాంటి పార్టీల్లో ఏంటి అంటే పార్టీ నుంచి వాళ్ళకి ఎన్నికల ఫండ్ పంపిస్తారు. కానీ వైఎస్ఆర్ పార్టీలో అట్లా లేదు. వీళ్ళు సీటు కొనుక్కుంటానికి డబ్బులు పెట్టాలి, తర్వాత ఖర్చు పెట్టుకుంటానికి కావాలి. ఎందుకు? తర్వాత ఫ్రీ లైసెన్స్ ఉంటుంది డబ్బులు సంపాదించుకోవటానికి. జనాల డబ్బుల్ని, సహజ వనరుల నుంచి పిండే డబ్బులు, ఇలా రకరకాలు. ఇప్పుడు మనకు తెలిసిందే కదా, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, మళ్ళీ మైనింగ్ మాఫియా, ఇవన్నీ మాఫియాలే కదా. వీటిలో డబ్బులు సంపాదించుకోవచ్చు. ఆయనదేం పోయింది? ఆయనది కాదుగా. పాత రోజుల్లో ఎవరో అన్నారంట, నాది కాకపోతే ఢిల్లీ కాశీ దాకా దేకు అని చెప్తాడు. అట్లా చెప్పాడు కదా. వాళ్ళందరిలో తిరుగుబాటు ఎక్కడొస్తుందో. ఇప్పుడు రేపు జూన్ 4వ తారీఖు వరకు దీన్ని ఈ విధంగా కాపాడుకోవాలి. పైగా ఇతను ఇలా చెప్పబట్టే గొడవలు జరుగుతున్నాయి ఇంకా కొన్ని చోట్ల. మనం అది గమనిస్తున్నాం కదా. కార్యకర్తల ఆత్మవిశ్వాసం ఎక్కడ దెబ్బతినకుండా ఉండాలి అంటే, మనం బాగున్నాము, ఫీల్ గుడ్ ఫ్యాక్ట్ చూపించాలి. మనం వీఆర్ షైనింగ్. ఒకప్పుడు పాత రోజుల్లో కూడా పాలిటిక్స్లో ఈ డైలాగులు ఉండేవి. దేశం వెలిగిపోతుంది, ఏమీ వెలిగిపోలా, కానీ మనం వెలుగుతుంది అని మనల్ని ఒప్పించాలనే ప్రయత్నం అనమాట. అలాంటిది ఇక్కడ కూడా మనం బాగున్నాం, మనమే గెలుస్తున్నాం. కార్యకర్తల్లోనూ కొంతమంది నాయకుల్లోనూ ధైర్యాన్ని నింపటం కోసం. లేదు అంటే వీళ్ళల్లో గనక ధైర్యం సడలింది అంటే, ఎదురు పార్టీ వాళ్ళు మేమే గెలుస్తున్నాము అనే ఉద్దేశంతో వాళ్ళు ఎక్కడ వీళ్ళని కుక్కలను కొట్టినట్టు కొడతారో, బస్టాండ్లో కుక్కలను కొట్టినట్టు కొడతారు. వీళ్ళు చేసిన అరాచకాలు మామూలు కాదు కదా. ఎలక్షన్ రోజు కూడా ఎన్ని అరాచకాలు చేశారు వాళ్ళు. ఎలక్షన్ అయిన తర్వాత కూడా అరాచకాలు చేశారు. సాక్షాత్తు ఈసీని ఎక్స్ప్లెనేషన్ అడిగింది, ఏంటి గొడవలు ఏంటి, ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి, ఏంటి దీని మీద మాకు ఆన్సర్ చెయ్యండి అని చెప్పి. అంటే ఆ పరిస్థితి ఇలా ఉంది కదా, దీన్ని ఇలా ఉంచాలి కొన్నాళ్ల పాటు. అది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. లేదు అంటే గనక తనే నైరాశ్యంలోకి మునిగిపోతే గనక, కార్యకర్తలు కూడా నైరాశ్యంలోకి మునిగిపోతే మన పార్టీని దెబ్బతీసే విధంగా ఎదురు పార్టీ వాళ్ళు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వచ్చారనుకో, మన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలా ఇన్ని రకాల ఆలోచనలు జగన్మోహన్ రెడ్డి చేత ఈ విధంగా అబద్ధాలు చెప్పించే
పరిస్థితి కల్పించినాయి. అసలు మామూలుగానే ఎలక్షన్ల మొత్తంలోనే ఎన్నో అబద్ధాలు చెప్పి 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 ఆ అబద్ధాలకి కొనసాగింపు ఈ అబద్ధంగా చూడాలి తప్పితే ఇలా ఈయన చెప్పినంత మాత్రాన నిజంగానే సీట్లు వచ్చేస్తున్నాయేమో, వీళ్ళకి 151 కాకుండా ఇంకా ఎక్కువ వస్తున్నాయేమో. పైగా వీళ్ళకి ఒక డైలాగ్ ఉంది కదా, మాటలొచ్చు కదా అని ఒక డైలాగ్, వై నాట్ 175 అని తమ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపటానికి వాడిన మాట ఏదైతే ఉందో ఇవాళ కూడా అదే మాట. అంటే మరీ వై నాట్ 175 అనుకోకుండా 151 కంటే ఎక్కువే వస్తాయి. ఆ ఎంత ఎక్కువ వస్తాయి అనేది చెప్పట్లేదు. అసలు 151 మనకు వచ్చే పరిస్థితి ఉందా అనేది ఇప్పుడు చాలా ప్రశ్నార్థకంగా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నాడు, నమ్మినట్లుగా నటిస్తున్నాడు కార్యకర్తల కోసం, నాయకుల కోసం. పైగా ఆయన రేపు 17వ తారీఖు, రేపంటే ఇవాళ 16, రేపు లండన్ వెళ్ళాలి అనుకుంటున్నాడు. మరి అది ఎంతవరకు వచ్చిందో తెలియదు. వెళ్తాడో వెళ్ళడో కూడా తెలియదు. ఇక్కడే ఉంటే ఇలాంటి అబద్ధాలు ఇంకొన్ని చెప్పే అవకాశం ఉంది. మరి ఇప్పుడు ఆయన అబద్ధాలన్నీ ఎలా ఉంటాయో మనకు తెలుసు కదా. చెన్నైలో పోర్ట్ ఉంది కాబట్టి చెన్నై అన్నారు, బొంబాయికి పోర్ట్ ఉంది కాబట్టి బొంబాయి అన్నారు, కలకత్తాకి పోర్ట్ ఉంది కాబట్టి కలకత్తా అన్నారు. ఇలా మాట్లాడాడు కదా. ఇప్పుడు అవన్నీ విని నిజమేనని అనుకుంటున్నారు కదా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే అని మొదలెట్టి ల్యాండ్కి టైటిల్ ఇస్తారు, అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నాడు సింపుల్గా. అంటే ఎంత అలవోకగా చెప్పేస్తాడంటే అది నిజంగా తనకి తెలియక అంటాడా, తెలిసి అంటాడా, మనము అయోమయంలోనికి గురవుతాం. పోయినసారి చూడండి పొటాటోస్కి, ఆనియన్స్కి, అలాగే లాంగిట్యూడ్స్కి, యాక్టిట్యూడ్స్కి తేడా తెలియకుండా మాట్లాడాడు. రేఖాంశాలు అక్షాంశాలు దగ్గర తడబడిపోయి మాట్లాడాడు. ఎందుకు ఇంత తడబడుతున్నాడు అంటే ఆయనకి ఏమైనా సరే ఆయన కళ్ళ ముందు వై నాట్ 175 కనిపిస్తుంది. ఆయనకు అదొక్కటి తప్పితే ఇంకేమీ కనిపించట్లా. ఆయన కళ్ళ ముందు అదొక్కటే కనిపిస్తుంది. అదొక్కటే కనిపించి మళ్ళీ నేను అధికారంలోకి వస్తున్నాను, అధికారంలోకి మళ్ళీ నేను వచ్చి మళ్ళీ నేను పిండుతాను, ఈ విధంగా డబ్బులు సంపాదిస్తాను. ఇప్పుడు రకరకాల వార్తలు బయటకు వస్తున్నాయి. 2022లోనే ఒక కేసు బుక్ అయింది జగన్మోహన్ రెడ్డి మీద. ఏమని? అతను డంపులు కాకినాడ అంటే పోర్ట్లు ఉన్న ప్రతి చోట డంపులు పెట్టాడు మన ఆంధ్రప్రదేశ్లో. ఆ డంపుల్లో బోలే డబ్బులు కట్టలు ఉన్నాయి. అవన్నిటినీ నౌకాశ్రయాల ద్వారా వేరే దేశాలకు తరలిస్తున్నాడు అనేది మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు మాట్లాడటం ఎక్కువైంది. 2022లో కేసు వేసాడు ఒక ఆయన ఢిల్లీలో, కానీ దానికి సయ్యి లేదు, ఏమీ లేదు. ఎందుకు అంటే ఢిల్లీలో ఉన్న వాళ్ళకి మనవాడు బాగా కప్పాలు కడతాడు కాబట్టి, వాళ్ళ పర్సంటేజ్ వాళ్ళకి వస్తుంది కాబట్టి, నేను 100 రూపాయలు సంపాదిస్తున్నా, మీరు కడుపులో నీళ్ళు కదలకుండా హాయిగా కూర్చోండి, మీ కాళ్ళ దగ్గరికి 30% వస్తాయి అంటే ఎవరు ఒప్పుకోరు చెప్పండి? లాభసాటి బేరం కదా. పైగా కౌంటింగ్ మిషన్లో కూడా కౌంట్ చేసి మరీ పంపిస్తాడు ఈయన నమ్మకంగా. ఆ 30% వాళ్ళనైతే మోసం చేయడు, ఎవరినైనా మోసం చేస్తాడు. కానీ మరి అందుకే వాళ్ళు కూడా ఏమి యాక్షన్ తీసుకోలే. నిజానికి ఇది నిజమెంత అబద్ధం ఎంత అనేది ఆలోచించాలి కదా. మరి దానికి ఇది నమ్మే విషయం అనుకోవడానికి కారణం ఏంటి? మనం ఆంధ్రప్రదేశ్లో మందు షాపుల్లో ఆన్లైన్ లేదు, ఏదున్నా క్యాషే, ఫోన్పే లేదు. మన సందు చివర పూలు అమ్మే అమ్మాయి కూడా ఫోన్పే పెట్టుకుని కూర్చుంటుంది, యూపీఐ పెట్టుకుని ఉంటుంది ట్రాన్సాక్షన్స్. అరటిపళ్ళు అమ్మేవాడు పెట్టుకుంటున్నాడు, కూరగాయలు అమ్మేవాడు పెట్టుకుంటున్నాడు, అందరూ పెట్టుకుంటున్నారు. కానీ మందు షాపుల్లో మటుకు లేదు. తెలంగాణలో అన్ని చోట్ల ఉంది, లేదు అక్కడ. ఎందుకంటే ఆ డబ్బు తీసుకోవాలి, ఎంతో కొంత జమ చేయాలి, మిగతాది బ్లాక్ మార్కెట్లోకి నెట్టాలి. అంటే ఇవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి కదా. ఇవన్నీ బయటకు వస్తుంటే అందరికీ ఒక ధైర్యం వచ్చింది. ఇప్పుడు మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళందరి మీద పైచేయి సాధించాలి మళ్ళీ నేను అనుకుంటే గనక మనమే గెలుస్తున్నాము అని కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాలి. ఈ వార్తలన్నీ విని క్యాడర్ ఎక్కడ బెంబేలు పడిపోతారో, ఎక్కడ కంగారు పడిపోతారో వాళ్ళల్లో ధైర్యం నింపటం కోసమే ఈ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఎంతకంటే వేరే కారణం ఏమీ లేదు. ఒకటి కార్యకర్తల కోసము, అంటే కార్యకర్తలను రక్షించుకుంటేనే కదా తను ఉండేది. ఇప్పుడు నిన్న మొన్న ఎలక్షన్స్ టైంలో కార్యకర్తలకు ఎంత ధైర్యం ధీమా లేకపోతే
ఆ దాడులు ఏంటండి అసలు ఒక్కొక్క చోట చూస్తుంటే సినిమాల్లో చూస్తున్నట్టు ఉంది తప్పితే మామూలుగా ఈ నాగరిక ప్రపంచంలో మనం ఇలాంటి ఎలక్షన్ ఎప్పుడు చూడలే మనం. ఏంటి ఏది దొరికితే అది పట్టుకుని రోడ్లెమ్మట మనుషులు గుంపులుగా వెళ్తున్నారు రెండో వాళ్ళ మీద. ఆ రెండో వాళ్ళేమో ఎక్కడెక్కడో దాక్కుంటున్నారు. ఆ దాక్కున్న వాళ్ళని కూడా బయటికి లాక్కొచ్చి కొడుతున్నారు. అవన్నీ సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు పాపం ఒక ఆమెకి పల్నాడులో తల పగిలితే కళ్ళు రెండు ఆసిపోయి తలకు పెద్ద ప్లాస్టర్ వేసుకొని అసలు ఆమె పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఎట్లా తట్టుకుంది, అంత బాధను ఆమె ఎట్లా తట్టుకుంది అనే పరిస్థితి ఉంది. అంటే ఇన్ని దాడులు మీరు చేసి ఇప్పుడు కూడా దాన్ని కొనసాగించాలని ఈ రోజుకి దాడులు కొనసాగిస్తున్నారు. మీరు దాడులు చేస్తూనే ఉన్నారు. ఈ దాడులు చేయడం కోసమే తమ కార్యకర్తల్లో సానుభూతి పరుల్లో ఉత్సాహాన్ని నింపటం కోసమే జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు ఆడుతారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.